మార్చి 9వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే కుటుంబ స్థానంలో చంద్రుడితోటి ప్రారంభమవుతోంది ఈ వారం. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కన్యా రాశి వారికి కొంత తెలియని ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను ఈ పని చేయగలను, ఆ పని చేయగలను, ఇందులో నేను సక్సెస్ సాధించాను కాబట్టి రెండో వాటిల్లో కూడా నేను సక్సెస్ సాధించగలను అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దీనిని నియంత్రించుకోవడం అనేది మంచిది. దీనివల్ల ఒక్కొక్కసారి మనకి వెనుదిరిగే దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ షష్ఠ స్థానంలో అంటే రోగ శత్రు రుణ స్థానంలో కుజరాహువులు పొంచి ఉన్నారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలతో కూడిన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే విఘ్నేశ్వరుడికి ఈ వారం అంతా కూడా సుముఖచ్చేక దంతచ్చ అనే శ్లోకాన్ని 16 నామాలని పఠిస్తూ 16 గరికపోచలు గనక పెట్టినట్లయితే ఈ వారంలో మీరు అనుకున్న ముఖ్యమైన పనులన్నీ కూడా మీరు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగించుకుంటూ వెళ్తారు. ఇక అన్ని విషయాలలోనూ కూడా ఏదైనా సరే ఈ పనిని నేను సాధించగలను అనే వ్యక్తిత్వంతో మీరు ముందుకు వెళ్తారు. కానీ అది మరీ మొండితలకు వేసి ఎవరు చెప్పినా మాట వినకుండా వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు. ఇక తల్లిదండ్రుల ఆరోగ్య రీత్యా కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఇక ధనానికి కానీ లేదా విద్యాపరమైన కానీ వృత్తి ఉద్యోగాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ముందుకు వెళ్తారు. ఇక ఎప్పుడు మనం చెప్పుకుంటున్నదే సప్తమంలో శని శుక్రుడితోటి కూడా కలిసి ఉండడం వలన కాస్త మీరు భార్యాభర్తలు మౌనంగా ఈ వారం అంతా ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఎందుకంటే కొట్లాటలకి దారి తీస్తుంది. ఒకటి పాపగ్రహం, ఒకటి రాక్షస గ్రహం అన్నమాట. చేత అతిగా ఎవ్వరితోటి కూడా భార్యాభర్తలే కాదు కుటుంబీకులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ అతిగా ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయకుండా ఉండడం అనేది మంచిది. ఇక రుణ సంబంధమైన వ్యవహారాల్లో కానీ కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఏదైనా సరే మీరు కొంత ముందంజలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒక్కొక్కసారి మనకి అవకాశం వస్తుందా రాదా అనుకున్నది కూడా మీకు అవకాశం వచ్చే పరిస్థితులు నెలకొనే ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా గణపతిని గరికతో పూజించుకోవడం అనేది మంచిది. శ్రీదత్త శరణమ్మమ అనే నామాల్ని పఠించుకోవడం వలన కూడా మీకు సప్తమ స్థానమైనటువంటి శని శుక్రుల యొక్క ప్రభావం కూడా మీకు ఎటువంటి చెడు ఫలితాలు పడకుండా ముందుకు వెళ్తుంది.